వెల్కమ్ టు మనా టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ, 10 కీలక అంశాలపై కొనసాగుతున్న చర్చ. లిక్కర్ స్కామ్ సూత్రధారి విజయసాయిరెడ్డి, ఆనం వెంకటరమణారెడ్డి వెల్లడి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి రమ్యకృష్ణ. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన దాదాపు 10కి పైగా అజెండా అంశాలతో సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. స్త్రీశక్తి పేరుతో మహిళలకు ఈ నెల 15 నుంచి రాష్ట్రం అంతటా 5 కేటగిరీల ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి ప్రమోదం తెలిపామన్నారు. ఏపీ ల్యాండ్ ఇనిషియేటివ్స్ అండ్ టెక్ హబ్స్ పాలసీ 2024-29పై చర్చించి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పర్యాటక శాఖ పరిధిలోని 22 హోటళ్లు, రిసార్ట్లు, క్లస్టర్ల నిర్వహణ కోసం ఏజెన్సీ ఎంపిక నిర్ణయాధికారాన్ని ఆ శాఖ ఎండీ కల్పిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకునుంది. నూతన బార్ లైసెన్స్ పాలసీపై మంత్రివర్గ ఉపసంఘం నివేదికకు కేబినెట్ ఆమోదం తెలిపింది. లిక్కర్ దుకాణాల్లో పర్మిట్ రూమ్లు అనుమతించనున్నాయి. నాయి బ్రాహ్మణుల సెలూన్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కల్పించే నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది. మీడియా అక్రిడిటేషన్లపై కొత్త నిబంధనలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా కొనసాగుతోంది. తెలంగాణలో విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు 12% పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించి రాష్ట్రపతికి పంపిన బిల్లులకు వెంటనే ఆమోదం తెలపాలన్న డిమాండ్తో కాంగ్రెస్ మహాధర్నా చేపట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు ముఖేష్ కుమార్ గౌడ్, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, డీసీసీ అధ్యక్షులు, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. సాయంత్రం ముగింపు కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొంటారు. ఇండియా కూటమిలో భాగంగా ఉన్న డీఎంకే, వామపక్షాలు, శివసేన, యూబీటీ, ఎన్సీపీ, ఆర్జేడీ, సమాజ్వాదీ తదితర పార్టీల నాయకులు హాజరై సంఘీభావం ప్రకటించనున్నట్లు సమాచారం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మిత్రులు మహేష్ కుమార్ గౌడ్ గారి నేతృత్వంలో చలో ఢిల్లీ కార్యక్రమం తీసుకొని జంతర్ మంతర్ వేదికగా కాంగ్రెస్ పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహించి ఈ కార్యక్రమానికి శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు, శ్రీమతి ప్రియాంక గాంధీ గారు, మీనాక్షి నటరాజన్ గారు, కేసీ వేణుగోపాల్ గారి సంపూర్ణ మద్దతు తీసుకొని వేలాది మంది ఈరోజు ఉదయం నుంచి ఈ జంతర్ మంతర్ ధర్నా కార్యక్రమంలో భోజనం చేయకుండా ఉదయం నుంచి ఇక్కడ కూర్చొని మేమందరం 4 కోట్ల తెలంగాణ ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ ఆమోదించిన విద్యా ఉద్యోగాలలో ఓబీసీలకు 42% రిజర్వేషన్, అదేవిధంగా ఎన్నికలలో ప్రజాప్రతినిధులలో రాజకీయ రిజర్వేషన్లు 42% ఇవ్వాలని 2 బిల్లులను ఆమోదింపజేయడమే కాకుండా 2018లో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు బలహీన వర్గాల మీద కక్ష కట్టి తెలంగాణ రాష్ట్రంలో 50% రిజర్వేషన్లు మించకుండా ఒక చట్టాన్ని చేసి ఈనాడు మనం 50%కి పైగా రిజర్వేషన్లు ఇవ్వాలంటే ఆనాడు చంద్రశేఖరరావు గారు చేసిన చట్టం గుదిబండగా మారి తెలంగాణ రాష్ట్రంలో సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా, మున్సిపల్ కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా, మున్సిపల్ చైర్మన్లుగా, మేయర్లుగా
రిజర్వేషన్ల పరంగా బలహీన వర్గాలకు అన్యాయం చేసే చట్టాన్ని తొలగిస్తూ మన మంత్రివర్గం ఆర్డినెన్స్ ను పాస్ చేసి గవర్నర్ గారికి పంపిస్తే విద్యా ఉద్యోగాలలో 42% రిజర్వేషన్లు బలహీన వర్గాలకు, రాజకీయాలలో స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ల బిల్లులను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ రాష్ట్రపతి ఆమోదానికి పంపించారు. ఇదే కాకుండా తెలంగాణ మంత్రివర్గం ఆమోదించిన ఆర్డినెన్స్ 50% పరిమితిని తొలగిస్తూ ఆమోదించిన ఆర్డినెన్స్ ను కూడా రాష్ట్రపతి గారికి పంపించడం జరిగింది. దాదాపుగా ఈ బిల్లులు వచ్చి 4 నెలలు పూర్తయినా రాష్ట్రపతి గారి నుంచి ఆమోద ముద్ర పడలేదు. నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ ఈ బిల్లులను అడ్డుకొని తెలంగాణ బలహీన వర్గాలకు అన్యాయం చేస్తుంటే ఇక గల్లీలో ఉండలేక ఢిల్లీలోనే తేల్చుకుందాం పదండి, చలో ఢిల్లీ కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈ వేదిక మీద ఉన్న ఉద్దండులే కాదు, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన ఈరోజు బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని 42% రిజర్వేషన్లను నరేంద్ర మోడీ గారు మెడలు వంచైనా తీసుకువెళ్తామని చెప్పి వేలాదిగా ఈరోజు జంతర్ మంతర్లో ఈ ధర్నా దీక్షలో కూర్చున్నారు. ఏపీలో మద్యం స్కామ్ సూత్రధారి విజయసాయి రెడ్డి అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్య దుకాణాలు నిర్వహించినప్పుడు స్కామ్ ఎలా జరుగుతుందంటున్నారు. తమిళనాడులో ప్రభుత్వం నిర్వహించిన స్కామ్ జరిగిందన్నారు. మద్యం కుంభకోణంలో సంబంధం లేదని విజయసాయిరెడ్డి బుకాయిస్తున్నారని, వైకాపా నేతలందరి హస్తం ఉందని ఆరోపించారు. స్కామ్ చేసింది వైకాపా వాళ్లు కాదని జగన్ చెప్పగలరా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా పార్టీ నేతలు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ నేతలు తప్పు చేయాలంటే భయపడతారన్నారు. పార్టీకి చంద్రబాబు హెడ్ మాస్టర్ అని ఏ తప్పు చేసినా శిక్షిస్తున్నారన్నారు. మీకు గుర్తుందా, ఆదాన్ డిస్టిలరీస్ లో ముప్పుడు అవినాష్ రెడ్డి గురించి ఒక 100 సార్లు చెప్పుంటాను నేను. ఎవడయా వీడు, ఎవడయా ముప్పు అవినాష్ రెడ్డి, రాజకేశ్ రెడ్డి తోడలుడో లేకపోతే కజినో, వీళ్ళ బంధువులు కదా మీకు? ఎట్ట చెప్తారా సంబంధం లేదనే? ఏమి ధైర్యం మీకు? ఎవరినైనా అడుగు వైసీపీ నాయకుడిని, మాకు సంబంధం లేదు, మాకు లిక్కర్ స్కామే జరగలేదు. ఎవరు తిన్నారే? మేము తిన్నాం డబ్బులా, మేము ఎక్కాం ఫ్లైట్ లా హీరోయిన్లతో. మేమేమన్నా తప్పు చేయాలంటే అక్కడ హెడ్ మాస్టర్ ఉన్నాడు మాకు, ఆయన పేరు చంద్రబాబు నాయుడు గారు. బెత్తం పట్టుకొని ఉంటాడు రెడీగా, ఏం తప్పు చేసినా మాకు బెత్తంతో దెబ్బలు పడతాయి. మీరు ఏమనుభవించారా? రాసభోగాలు. అదేంది ఆ ఫ్లైట్ లేంది, ఆ ఎయిర్ క్రాఫ్ట్ లేంది, ఒక్కొక్కడు మామూలుగా స్పెషల్ ఫ్లైట్ లో పోతే ఎవరినో ఒకరిని తీసుకోబోతాం, ఒక్కడు పోతాడు ఫ్లైట్ లో. ఈ రోజు మేము అడుగుతున్నాం, వీటికి అన్నిటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. ఆయన ఆ రోజు ముఖ్యమంత్రి కాబట్టి. ఏమని? లేదు, నాకు రాజకేశ్ రెడ్డి ఎవరో తెలియదు, ముప్పుడు అవినాష్ రెడ్డి ఎవరో తెలియదు, వెంకటేష్ నాయుడికి నాకు సంబంధం లేదు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నాకెవరో తెలియదు, మిథున్ రెడ్డి నాకెవడో తెలియదు, ఐ డోంట్ నో దీస్ పీపుల్, నాకు వీళ్లతో సంబంధం లేదు అని నువ్వు చెప్పు. ఇంకా మీ పార్టీ పేరు కూడా చెప్పం కదా, చెప్పగలుగుతారా అని మేము అడుగుతున్నాం. దీనికి సూత్రధారి ది కింగ్ మ్యాన్ మా పొట్టోడు. ఎవడు మా పొట్టోడు? విజయసాయి రెడ్డి, మా పొట్టబ్బాయి. ఈ రోజు మేము అడుగుతున్నాం, విజయసాయి రెడ్డి ఏం చెప్పాడు? జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డి అత్యంత సన్నిహితుడు, వైసీపీ పార్లమెంటరీ పార్టీలో నెంబర్ 1 కింగ్ పిన్, మొత్తం నడిపించింది అతనే. ఆ రోజు నేను చెప్పా, పొట్టోడు నమ్మొద్దురా, నమ్మితే సంకనాకిపోతారు అని అన్నానా లేదా? ఎవరైనా మీరు నా మాట విన్నారా? ఏం చేశాడు సాయ్యే? సంకనాకిచ్చేసాడు మిమ్మల్ని. అది నెల్లూరు అంటే లిక్కర్ స్కామ్ జరిగింది కానీ నాకు సంబంధం లేదు అన్నాడు. ఎవరు విజయసాయి రెడ్డి? మీ ఓడు కాదా? మొన్న వరకు మీరు చేసిన యదవ పనుల్లో పంచుకోలేదా? వైజాగ్ ఇన్ఛార్జి కదా? ఈ లిక్కర్ డబ్బుల్లో వీళ్ళకెవరికి వాటాలు రాలేదా? మళ్ళీ మాకు సంబంధం లేదు. సిగ్గు లేకుండా ఎలా చెప్తారు అని అడుగుతున్నా. విజయసాయి రెడ్డికి సంబంధం ఉందంటే, విజయసాయి రెడ్డి లిక్కర్ స్కామ్ జరిగింది, సారాయిలో డబ్బులు సంపాదించాము అని విజయసాయి రెడ్డి చెప్పిన తర్వాత మీకు అందరికి సంబంధం ఉన్నట్టే కదా, లేకుండా ఎట్టుంటది?
ఒక్కసారి మాట్లాడేటప్పుడు చెప్పేటప్పుడు మనస్సాక్షిని ఒక్కసారి అడగండి. ఆ మనస్సాక్షి చెప్పొద్దు మీకు వద్దురా అని. కానీ మీరు ఇంటర్గా మేము చెప్తే మేమే మీ మనస్సాక్షి, ఈ ప్రెస్ రూమే మీకు మనస్సాక్షి. మీ వైసీపీ ప్రభుత్వంలో ఈ ప్రెస్ రూమ్ లో మాట్లాడిన మాటలు మీరు వినుంటే ఈ రోజు ఇంకొక 20-30 సీట్లు వచ్చిండొచ్చేమో. కానీ మీరు వినలా, ప్రజలు తిరస్కరించారు మిమ్మల్ని. సో విజయసాయి రెడ్డికి సంబంధం ఉందంటే వైసీపీ ప్రభుత్వంలో ప్రతి ఒక్క నాయకుడికి లిక్కర్ స్కామ్ లో సంబంధం ఉంది అనేది విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి, వైసీపీ నాయకులు కూడా గుర్తుపెట్టుకోవాలి. తిరుమల శ్రీవారిని సినీ నటి రమ్యకృష్ణ దర్శించుకున్నారు. బుధవారం విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె తన కుమారుడితో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో రమ్యకృష్ణకు పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. రోజురోజుకు మహిళలపై అనేక రకాలుగా కూటమి నాయకులు చేస్తున్న దారుణాలను తీవ్రంగా ఖండించిన వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషాశ్రీ చరణ్ నేడు పెనుగొండ నియోజకవర్గం సోమందేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి టీడీపీ నేతలు మహిళలపై చేస్తున్న దౌర్జన్యాలను ఖండిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఉషాశ్రీ చరణ్ మాట్లాడుతూ పాలు పోసిన చేతిని కాటేసిన పాము మాదిరి ఓట్లేసి గెలిపించిన మహిళల మీదనే టీడీపీ నేతలు దారుణాలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఆడబిడ్డల మీద జరుగుతున్న అఘాయిత్యాలు చూస్తుంటే అసలు మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా, అరాచక పాలనలో ఉన్నామా అనే సందేహం కలుగుతోంది. మహిళలకు ఆఫీసులు, స్కూళ్ళు, ఊళ్ళు అనే తేడా లేకుండా ఎక్కడా భద్రత లేదు. ఆఖరుకు తెలుగుదేశం నాయకులు కూడా రాక్షసుల అవతారం ఎత్తి మహిళల ఉసురు పోసుకుంటున్నారు. మహిళలకు అందుబాటులో ఉండే దిశ చట్టాన్ని సర్వనాశనం చేశారన్నారు. టీడీపీ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మహిళతో అసభ్యంగా ప్రవర్తించారు. ఆ వీడియో గురించి మాట్లాడడానికి ఒక మహిళగా నాకు చాలా ఇబ్బందిగా ఉందన్నారు. అదే వేరే వాళ్ళు చేస్తే నువ్వు ఫోర్ ఫ్రంట్ లో వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏం తప్పు చేయలేదు, కేవలం విమర్శం చేయాలనే ఒక కారణంతో ఈ రోజు నువ్వు విమర్శం చేసేది ఒక పని కట్టుకుని చేస్తున్నావు కదా అనిత గారు. ఇది కరెక్ట్ కాదు. దయచేసి మీరు నజీర్ గారు ఎవరైతే నిన్న ఇంత మిస్బిహేవ్ చేశాడో వాళ్ళని వెంటనే మీరు యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే యావత్ మహిళా లోకం కూడా ఈ రోజు ఖండిస్తున్నారు, అందరూ కూడా మండిపడుతున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అయితే మహిళలకు ప్రతి ఒక్క దానిలో కూడా రిజర్వేషన్ పెట్టి ప్రవేశం పెట్టి నడిపించిన కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేసినారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక హోమ్ మినిస్టర్, దళితకు ఒక హోమ్ మినిస్టర్ ఇచ్చినారు కాబట్టి దాన్ని ఫాలో అవుతూ అనిత గారికి ఈ రోజు హోమ్ మినిస్టర్ గా మీకు ఆ పోస్ట్ వచ్చింది, ఆ పోర్ట్ఫోలియో వచ్చింది అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పాటించినారో దాన్ని మీరు కాపీ కొట్టమని తప్ప ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దయవల్లి నువ్వు కూడా హోమ్ మినిస్టర్ అయినావు అని మేము నిజంగా చెప్పుకుంటున్నాము. దయచేసి ఇప్పటికైనా అనిత గారు మీరు అది ఇది కల్లిబిల్లి మాటలు మాట్లాడుకోకుండా మహిళకు ఎక్కడైనా అన్యాయం జరిగినప్పుడు వెంటనే మీరు స్పందించే కార్యక్రమం చేయాలి. అదేవిధంగా ఈరోజు మహిళలందరూ కూడా మేము దయచేసి సేవ్ ఆంధ్రప్రదేశ్ అనే కార్యక్రమం మేము చేస్తున్నాం. ఇప్పటికైనా అనిత గారు, హోమ్ మినిస్టర్ అనిత గారు, చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వంలో భాగస్వామైన ప్రతి ఒక్క మహిళ ఎమ్మెల్యే, మంత్రి గారికి ఒకటే వినమించుకుంటున్నాం. దయచేసి ఇప్పటికైనా దిశా చట్టం అమలు చేయండి. ఎందుకంటే ఆ రోజు ఈ దిశ యాప్ ఎవరెవరైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ పిల్లలందరూ కూడా 90% సేఫ్టీగా ఉండడం మనం చూసినాం. మీరు మహిళలకు హెల్ప్ చేయాలి, వాళ్ళ తోడుగా నిలబడాలి అంటే దిశ యాప్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఎక్కడ కూడా మీరు ఈగో పోకోకుండా, ఈగో ఫీల్ కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పని దాన్ని ఒప్పుకుంటూ మీరు దాన్ని అమలు చేయాలని, మహిళల్ని కాపాడాలి. మహిళల రక్షణ కొరువైంది ఈ రాష్ట్రంలో కాబట్టి దయచేసి మీరు మహిళా రక్షణ కోసం ఈ ఒక కూటమి ప్రభుత్వం పనిచేయాలి అని ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము క్యాడర్ నాయకులందరూ డిమాండ్ చేసి వెంటనే మీరు ఎమ్మెల్యే గుంటూరు
నజీర్ గారి పైన, గుంటూరు ఈస్ట్ నజీర్ గారి పైన వెంటనే మీరు చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వం మళ్ళీ ఇంకొకసారి ఇటువంటి ఒక ఇన్స్టెన్సెస్ ఘటన ఇంకొకసారి పునరుద్భవం కాకుండా చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. జై జగన్, మహిళల సేవ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, మియాపూర్, మదీనాగూడ, చిందానగర్, లింగంపల్లి, జూబ్లీ హిల్స్, ఫిలిం నగర్, బంజారా హిల్స్, పంజాగుట్ట, అమీర్పేట, ఎర్రగడ్డ, సనత్ నగర్, బోరబండ, యూసఫ్గూడ పరిసర ప్రాంతాల్లో వర్షం పడుతోంది. ఏవీఎంలు వద్దు, పేపర్ బ్యాలెట్ విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎన్నికల నిర్వహణ సంస్కరణలపై అన్ని రాజకీయ పార్టీలతో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశాలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ఢిల్లీలో ఈసీ సమావేశానికి బీఆర్ఎస్ నుంచి కేటీఆర్తో పాటు ఇతర పార్టీ నేతలు హాజరయ్యారు. తసీతో సమావేశం అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. పేపర్ బ్యాలెట్ విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టాలి. బీహార్ ఎన్నికల నుంచే పేపర్ బ్యాలెట్తో ఎన్నికలు జరపాలి. ఈవీఎంలపై అనేక అనుమానాలు ఉన్నాయి. అనేక దేశాలు బ్యాలెట్ విధానంతోనే ఎన్నికలు నిర్వహిస్తున్నాయి. ప్రజల్లో ఉన్న విశ్వాసలేమి, నమ్మకం లేని తనం వల్ల ఓటింగ్ మెషిన్లు వద్దనుకొని పేపర్ బ్యాలెట్ కే ఈ దేశాలన్నీ కూడా మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోయినాయి. మేము ఎన్నికల కమిషన్ ని కోరింది ఏమంటే, మనం కూడా భారతదేశంలో ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. 140 కోట్ల జనాభా కలిగిన దేశం, మరి దాదాపు 100 కోట్ల ఓటర్లు కలిగిన దేశం. మరి ఇట్లాంటి దేశంలో ఏదో ఈ మెషిన్ల వల్ల ఏదో నష్టం జరుగుతున్నది, నేను వేసిన ఓటు నేను అనుకున్న వారికి పోవడం లేదు అనే అభిప్రాయం ఉంటే అది ప్రజాస్వామ్యానికి చేటు. కాబట్టి మరి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లను పక్కన పెట్టి తిరిగి పేపర్ బ్యాలెట్ నే తీసుకోవాలని చెప్పి ఇవాళ మేము మా పార్టీ తరఫున ఎలక్షన్ కమిషన్ ని కోరాం. ఆ ప్రాసెస్ కూడా మళ్ళీ తిరిగి పేపర్ బ్యాలెట్ ప్రవేశపెట్టే ప్రాసెస్ కూడా బీహార్ ఎన్నికల నుంచే ప్రారంభించండి. నవంబర్ లో జరగాల్సి ఉన్న బీహార్ ఎన్నికల్లోనే తిరిగి పేపర్ బ్యాలెట్ ప్రవేశపెట్టండి. ఆ తర్వాత వచ్చే సాధారణ ఎన్నికల్లో అన్నింటిలో కూడా ఖచ్చితంగా మళ్ళీ పేపర్ బ్యాలెట్ తోనే నిర్వహించాలని చెప్పి కూడా మా పార్టీ తరఫున కుండబద్దలు కొట్టినట్టుగా మా అభిప్రాయాన్ని చెప్పాం. అట్లాగే ఎన్నికల్లో పార్టీలు ఇచ్చే హామీలు, ఎన్నికల్లో పార్టీలు ఇచ్చే అడ్డగోలు వాగ్దానాలు. ఈరోజు తెలంగాణనే ఎగ్జాంపుల్ గా తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అరిచేతిలో వైకుంఠం చూపెట్టి 420 హామీలు ఇచ్చి ఇష్టం వచ్చినట్టుగా నోటికి ఎంత వస్తే అంత అడ్డగోలు మాటలు చెప్పి ఒక వేలం పాటలాగా, ఒక అర్రాస్ పాటలాగా నోటికొచ్చిన వాగ్దానాలు చేసి ప్రజల్ని మోసం చేసి మభ్యపెట్టి ఓట్లు సంపాదించింది. మాకంటే 1.8% ఓటు ఎక్కువగా సాధించి ఇవాళ ప్రజల్ని 100 రోజుల్లోనే అన్ని వాగ్దానాలు అమలు చేస్తామని చెప్పి గ్యారంటీ కార్డులు ముద్రించి చివరికి స్టాంప్ పేపర్ల మీద అఫిడవిట్లు కూడా మరి ఇచ్చి ప్రజల్ని ఎట్లా వంచిందో, గుడిలో దేవుడి ముందు కూడా బాండ్ పేపర్లు పెట్టి ఎట్లా వంచినారో ప్రస్తుత ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఇంకా ఇతర
కాంగ్రెస్ పార్టీ నాయకులు అది కూడా మేము సవివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోకి రాజకీయ పార్టీలు కట్టుబడి ఉండకపోతే తప్పకుండా వారిని శిక్షించాల్సిన బాధ్యత కూడా ఎన్నికల కమిషన్ మీదనే ఉన్నది. ఎన్నికల్లో ప్రజల్ని వంచే ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేస్తే వారి అవసరమైతే సభ్యత్వాన్ని రద్దు చేసే విధంగా వారిని అనర్హులుగా మళ్ళీ భవిష్యత్తులో ఎలక్షన్ లో పాల్గొనడానికి అనర్హులుగా ఆలోచన చేయాలని చెప్పి కూడా ఎలక్షన్ కమిషన్ కి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. అట్లాగే ఈ రోజు బీహార్ లో ఏదైతే ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతా ఉందో ఓట్ల దానికి సంబంధించి కూడా విస్తృతమైన చర్చ జరగడం జరిగింది. దాదాపు 65 లక్షల మంది ఓట్లు పోయినాయి బీహార్ లో అని చెప్తా ఉన్నారు. ఎందుచేత ఇది జరుగుతా ఉన్నదని చెప్పి కూడా మేము ఎన్నికల సంఘాన్ని అడగడం జరిగింది. వారు చెప్పింది ఏమంటే చనిపోయిన వాళ్ళ ఓట్లు తీసేశాము, అట్లాగే ఎవరైనా మైగ్రేట్ అయితే తీసేశాము, అట్లాగే ఎవరైనా రెస్పాండ్ అవ్వకపోతే తీసేసినాము, అట్లాగే ఎవరైనా ట్రేస్ చేయలేకపోతే వారి తీసేసినాం తప్ప ఎక్కడ ఏమి ఇబ్బంది లేదని చెప్పారు. మేము ఎన్నికల కమిషన్ కి ఈ రోజు మా పార్టీ తరఫున చెప్పింది ఏమంటే రివిజన్ అనేది చేయాల్సిందే, తప్పేమీ లేదు. కానీ విశ్వాసం అనేది అందరినీ విశ్వాసంలోకి తీసుకొని చేసినట్టయితే బాగుంటది. ముఖ్యంగా క్షేత్ర స్థాయిలో బూత్ లెవెల్లో, అట్లాగే నియోజకవర్గ లెవెల్లో, తాలూకా లెవెల్లో, మండల్ లెవెల్లో మరి అన్ని పార్టీలకు కూడా సభ్యులు ఉంటారు. మీరు ఈ ప్రక్రియలో అన్ని పార్టీలను అఖిల పక్షాన్ని కూడా భాగస్వామ్యం చేసి పారదర్శకంగా ట్రాన్స్పరెంట్ గా చేస్తే ఇట్లాంటి అపోహలు రావు, అనుమానాలు రావు. లేకపోతే తప్పకుండా అనుమానాలు వస్తాయి. మీరు క్షేత్ర స్థాయి నుంచి ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ పెట్టి అన్ని పార్టీలను అఖిల పక్షాన్ని కూడా ఇన్వాల్వ్ చేయండి. మాకు బూత్ లెవెల్ కమిటీస్ ఉన్నాయి. అన్ని రాజకీయ పార్టీలకు బూత్ లెవెల్ కమిటీలతో అవసరమైతే ఒక అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసి బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ ముమ్మరం చేసింది. ఈ కేసులో సినీ నటుడు విజయ్ దేవరకొండ ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్ల నుంచి తీసుకున్న పారితోషికం, కమిషన్లపై విజయ్ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ముందుగా మీ అందరిని ఒకటి అడుగుతా, అది నా గురించి మీరు చేయాలి. ఇప్పుడు మీ ఛానళ్లలో హెడ్లైన్స్ స్క్రోలింగ్లో ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్లో నన్ను పిలిచారని స్క్రోలింగ్ నడుస్తుంటుంది, హెడ్లైన్స్ నడుస్తుంటుంది నాకు తెలుసు. కానీ ఫస్ట్ దాన్ని గేమింగ్ యాప్స్ క్లారిఫికేషన్ గురించి విజయ్ దేవరకొండ అని పిలిచారు అని ఫస్ట్ ఆ హెడ్లైన్ మీరు నా గురించి మార్చాలి. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ ఇన్వెస్టిగేషన్ తప్పకుండా నడుస్తుంది. కానీ మనని పిలిచింది వాళ్ళకు కూడా తెలియదు మన పేరు ఎందుకు వచ్చిందో. బట్ మన పేరు వచ్చినందుకు వాళ్ళు వెరిఫికేషన్ చేసుకొని వాళ్ళ డెలిజెన్స్ తీసుకోవాలి. మనం చేసింది గేమింగ్ యాప్స్కి ఎండోర్స్మెంట్. గేమింగ్ యాప్కి బెట్టింగ్ యాప్కి అసలు సంబంధమే లేదు. గేమింగ్ యాప్స్ అనేటివి కంప్లీట్లీ లీగల్, రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్, లైసెన్స్డ్ యాజ్ అ బిజినెస్. వాళ్ళకి జిఎస్టీలు, టీడీఎస్లు, కంపెనీలు, ఇట్స్ ఫుల్లీ రిజిస్టర్డ్, రికగ్నైజ్డ్ బై సుప్రీం కోర్ట్ అండ్ వేరియస్ స్టేట్ గవర్నమెంట్స్. అది గేమింగ్ యాప్. అటువంటిది A23. ఇప్పుడు క్విక్గా డౌట్ ఉన్న వాళ్ళకి క్విక్గా మీరు గూగుల్లోకి వెళ్ళి టాప్ గేమింగ్ యాప్స్ అని కొడితే కొన్ని వస్తాయి. A23తో సహా My11 సర్కిల్, Dream11, MPL, జుపీ ఇట్లాంటివి కొన్ని వస్తాయి. ఇవన్నీ రిజిస్టర్డ్ గేమింగ్ యాప్స్. ఇవన్నీ మన ఇండియన్ క్రికెట్ టీమ్కి స్పాన్సర్, మన ఇండియన్ ఒలింపిక్స్ టీమ్కి స్పాన్సర్, మన ఇండియా ఉమెన్స్ క్రికెట్ టీమ్కి స్పాన్సర్, IPLకి MPL ఒకదానికి అఫీషియల్ స్పాన్సరు, వేరియస్ కబడ్డీ లీగ్కి, వాలీబాల్ లీగ్కి అన్నిటికీ వీళ్ళు స్పాన్సర్ చేస్తారు. ఎందుకంటే దీస్ ఆర్ కంప్లీట్లీ లీగల్ ఎంటిటీస్. ఇండియన్ ఒలింపిక్స్ టీమ్కి స్పాన్సర్ చేయాలంటే లీగల్ ఉండాలా వద్దా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గేమింగ్ యాప్స్ని, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని మీరు సపరేట్ చేయాలి. అది జర్నలిస్ట్గా మీ రెస్పాన్సిబిలిటీ. నా మీద మీకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉండాలని కోరుకున్నా. కానీ మన పేరు వచ్చింది కాబట్టి కొన్ని క్లారిఫికేషన్స్ అడిగారు. ఆ క్లారిఫికేషన్ అకౌంట్ డీటెయిల్స్, ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఏంటి ఆ కంపెనీ అవన్నీ పంపించేసినాము. ఇంతటితో సమాప్తం. థ్యాంక్ యూ. ఇప్పుడు లీగల్ యాప్స్ జియో లొకేషన్ లాక్ ఉంటుంది. మీరు కొంచెం రీసెర్చ్ చేసి ఈ యాప్ A23 యాప్ తెలంగాణలో వాడాలని చూడండి. అది ఓపెన్ కాదు. ఓపెన్ అయ్యి మీకు మెసేజ్ వస్తుంది, ఈ ఏరియాలో మీరు అలౌడ్ కాదు అని. పర్టికులర్ కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ లీగల్గా అలౌ చేశాయి, కొన్ని స్టేట్ గవర్నమెంట్స్లో అలౌ చేయలేదు. సో అది క్లారిఫికేషన్. సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ పై తాను మాట్లాడలేకపోయినా తాను చేసిన మంచి మాట్లాడుతుందని అగ్ర కథానాయకుడు చిరంజీవి అన్నారు. ఫినిక్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంలో ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ డ్రైవ్ కు చిరంజీవి, తేజ సజ్జా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రక్తదానం గొప్పతనాన్ని వివరించారు. నేను కొన్ని రోజులుగా రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నాను. ఈ మధ్య ఓ నాయకుడు నన్ను అకారణంగా మాటలన్నారు. ఆ తర్వాత ఆయన ఓ ప్రాంతానికి వెళ్తే అక్కడ ఓ మహిళ ఆయనకు ఎదురు తిరిగింది. ఒకప్పుడు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా ఆమె బిడ్డ ప్రాణాలు నిలిచాయని, అందుకే నేనంటే ఆమెకు గౌరవం అని తెలిపింది. మనల్ని ఎవరైనా మాటలంటే మనం చేసిన మంచి సమాధానం చెబుతుంది. అందుకే నేను ఎప్పుడూ దేనికి స్పందించను.
అంత అవసరం కూడా నాకు లేదు అని చిరంజీవి అన్నారు. అలాగా ఒక పొలిటీషియన్ నన్ను అకారణంగా, నేను ఇప్పుడు పాలిటిక్స్ చాలా దూరంగా ఉన్నా సరే నా గురించి ఏదో అవాకులు చవాకులు ఆయన పేలినప్పుడు ఆయన మరొక చోటకి ఏదో ఒక ముంపు ప్రాంతానికి ఆయన వెళ్ళటం జరిగింది. అక్కడ ఒక స్త్రీ, ఒక ప్రౌఢ ఆవిడ అది మిడిల్ ఏజ్ ఉంటుందేమో, మిడిల్ ఏజ్, ఆవిడ తను పట్టుకుని నానా మాటలు తిడుతుంటే నీకు ఎలా మనసు వచ్చింది చిరంజీవిని అనడానికి, అది అని తిడుతుంటే నాకు అనిపించింది మామూలుగా మన మాస్ ఫ్యాన్ కదా ఆవిడ, చాలా గౌరవప్రదమైన కుటుంబంలో ఉన్నటువంటి మనిషిలాగా అనిపించింది గృహిణి. ఆవిడ ఎందుకు అంత ఇదిగా మాట్లాడుతుంది, ఆవిడెవరు, ఆవిడ చూస్తే మామూలుగా సినిమా ఫ్యాన్ లాగానో చిరంజీవికి వీరాభిమానంగానో కాదు, ఇంకేదో ఉందంటూ నాకు అనిపించి ఆవిడ గురించి తెలుసుకోవాలని మన ఒక జర్నలిస్ట్ సోదరు ఎవరినో పంపించి తెలుసుకోవాలంటే వాళ్ళు చేసినటువంటి ఇంటర్వ్యూలో విజువల్స్ నాకు చూపించారు. ఏంటమ్మా అంత ఇదిగా ఆయనకి వీరాభిమానం అంటే అభిమానం సినిమాభిమానం కాదయ్యా, ఆయన వ్యక్తిత్వానికి అభిమానం అంటే చెప్పినప్పుడు నా మనసు టచ్ అయింది. ఏంటమ్మా అంత ఇదిగా ఏంటమ్మా ఆయన మీకు ఏమైనా సహాయం చేశాడు, ఏం చేశాడు, సహాయం చేయటం అయ్యా, నా బిడ్డ ప్రాణాలను కాపాడాడు అని అన్నప్పుడు ఏ విధంగా ఏంటి అని అన్నప్పుడు నా బిడ్డకి రాజమండ్రిలో దగ్గర ఒక పల్లెటూరిది, రాజమండ్రిలో కానీ కాకినాడలో కానీ నా బిడ్డకి ప్లేట్లెట్స్ డెంగ్యూ వచ్చేసి ప్లేట్లెట్స్ బాగా డౌన్ అయినప్పుడు వితిన్ అవర్స్ నా బిడ్డ కనుక ప్లేట్లెట్స్ సమయానికి అందకపోయి ఉంటే కనుక వాడు ఏమైపోయాడు, పాడిగా దూరం అయిపోయేవాడు. అంటే ఒక 8 ఏళ్ల బాల్ని అబ్బాయిని పిలిచి పక్కన కూర్చోబెట్టుకుని ఆ తల్లి చెప్తోంది, మరి ఎవరో చెప్పారు చిరంజీవికి ఫోన్ చేయపోయావు, నేనేంటి చిరంజీవి ఫోన్ చేయటువంటి ఎక్కడ నుంచి చేయగలను, ఆయన ఎక్కడో ఉంటాడు, ఎలా చేయాలి ఫోన్ అని తెలియని పరిస్థితుల్లో, లేదమ్మా బ్లడ్ బ్యాంక్ చేయి, వాళ్ళు ఖచ్చితంగా ఎత్తుతారు ఫోను, నీకు కాల్ సహాయం చేస్తారంటే వాళ్ళు గంటల్లో కావాలి, అది ఎక్కడో ఉంది హైదరాబాద్లో, ఎలాగొస్తుందో అనుకున్నాను. కానీ అయినా సరే ఎక్కడో ఆశ చావక ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసిన తర్వాత అక్కడ స్పందించి అక్కడ సిబ్బంది వెంటనే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న అభిమానులు, ఆ బ్లడ్ గ్రూప్ ఎవరికైతే ఉందో అభిమానుల్ని వెంటనే పంపించేయడం ఏంటి, అవర్స్లో వాళ్ళు హాస్పిటల్కి, నియరెస్ట్ హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ ఇవ్వటం ఏంటి, దాని నుంచి ప్లేట్లెట్స్ వేరు చేయటువంటి, ఆ బిడ్డకి ఎక్కించడం ఏంటి, తెల్లారిసరికి ఆ బిడ్డ మళ్ళీ తిరిగి ఎంతో ప్రాణాలతో బతికాడు. ఇది ఈడనయ్యేవాడు. ఆయన కనుక సమయానికి చేయకపోయి ఉంటే నా బిడ్డ ఏమైపోయాడు. అలాంటి మనుషుల ఈ తుచ్చులు నీచులు కలిసి మాట్లాడారు. వాడిని నాకు సరిపోలేదు, దగ్గరికి వెళ్ళి ఏమి చేసేదాన్ని చెప్పేసి అప్పుడు అంటుంటే చాలామంది అంటారు, ఎవరిని మిమ్మల్ని ఇలా అటాక్ చేస్తుంటారు సోషల్ మీడియాలో మాట్లాడుతుంటారు, మీరేం మాట్లాడరు ఏంటని. నేను చేసినటువంటి మంచి కార్యక్రమాలు, నేను పొందినటువంటి ప్రేమ అభిమానం, ఇదే నాకు రక్షణ కవచం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.